తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చీఫ్ జోక్యం చేసుకున్న తీరు మార్చుకోవడం లేదు. ఎమ్మెల్యేకి సహకరించేదే లేదని ఎమ్మెల్సీ క్లారిటీ ఇచ్చారట. అంతేకాదు ఎమ్మెల్యే అనుచరులకు ఫోన్లు చేసి చెప్తున్నారట. ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చినా ఇలా వ్యవహరించడంపై క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వర్సెస్ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుగా వర్గాలు నడుస్తున్నాయి. మొదట్లో ఇద్దరు పాలు నీళ్లలా కలిసిమెలిసి తిరిగేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు నిప్పు లేకుండానే భగ్గుమంటోందట. రఘురాజు వర్గం ఇప్పుడు ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగానే అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. మా మాట కాదని ఇస్తే మా సహకారం ఉండదని హెచ్చరిస్తున్నారు. ఎస్కోట మండల నాయకులతో పాటు వేపాడ మండల నాయకులను కొత్త వలసలో కొంతమందిని వెనక తిప్పుకుంటూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యే కడుబండిపై విమర్శలు చేస్తున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేని ఎవ్వరూ పట్టించుకోవద్దని, అంతా తానే చేస్తానని చెబుతూ నాయకుల్ని తన వైపుకు తిప్పుకున్నారట. ఇంతవరకు ఎమ్మెల్యే పక్కనే ఉన్న కొప్పలవేలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబుని రఘురాజు తన వైపుకు తిప్పుకున్నారు. ఇద్దరూ కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ వద్ద ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. బొత్స ఎమ్మెల్సీని చీవాట్లు పెట్టడంతో కాస్త తగ్గింది. అటు తర్వాత సీఎం సైతం ఇద్దరినీ తాడేపల్లికి పిలిపించి ఎమ్మెల్సీ రఘురాజుకు క్లాస్ పీకారు. అయినా కూడా తగ్గని ఎమ్మెల్సీ వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేకు సహకరించకూడదని డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఎమ్మెల్యే వర్గీయులకు కూడా ఫోన్ చేసి మరీ ఇదే విషయాన్ని చెబుతున్నారట. ఇలాంటి సిచ్యువేషన్లో హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.